జగిత్యాల జిల్లాలోని రామన్నపేట గ్రామ బోర్డు తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గత 40 ఏళ్లుగా రామన్నపేట పంచాయతీ అనుమతితోనే గ్రామంలో నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇటీవల నూకపల్లి గ్రామస్తులు అభ్యంతరం తెలుపుతున్నారని పేర్కొన్నారు. పెట్రోల్ బంక్, ఇతర వ్యాపారుల యజమానులను బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 2 గ్రామాల మధ్య ఉన్న వివాదాన్ని అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరుతూ మాజీ సర్పంచ్తో కలిసి గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎన్నడూ లేని గొడవ ఈ 4-5 సంవత్సరాలుగా వాళ్ళు నూక బిల్లులు కొంతమంది ఇక వాళ్ళని ఏమనాలో అర్థమవుతలేదు. వాస్తవంగా బాధ మేము కుమిలిపోతున్నాము. దౌర్జన్యంగా రామన్నపేట పరిధిలోని వాటికే మేము పర్మిషన్ ఇచ్చి నిర్మించుకున్న కాలేజీలకు కానీ, ఇండ్లకు కానీ, షాపులకు కానీ వాళ్ళు దౌర్జన్యంగా మొన్నటి రోజున పోయి వాళ్ళ బోర్డులు వీకేసి నూకపల్లి బోర్డు తీసేయండి, రావణపేట బోర్డు తీసేయండి, నూకపల్లి బోర్డే పెట్టుండ్రి, మీకు ఆశ దక్కది అని నానా బూతులు తిట్టుకుంటూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసిండ్రు. ఇల్లీగల్గా వాళ్ళు చేసిన దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఆనాటి నుంచి నేటి వరకు ఆ 2 గ్రామాల ప్రజలము అన్నదమ్ములలో కలిసి ఉన్నాము. ఆనాటి నుంచి నేటి వరకు మా గ్రామానికి కేటాయించిన సర్వే నెంబర్లను దాటి ఎలాంటి ఈవెన్ ఆల్ఫోర్స్ కాలేజీ మా సర్వే నెంబర్లే ఉంది. ఆల్ఫోర్స్ కాలేజీ కొత్తగా కట్టే ఆల్ఫోర్స్ కూడా మా సర్వే నెంబర్లే ఉంది. అది మేము ఇవ్వాల్సిన పర్మిషన్ని వాళ్ళు ఇది మా నూకపల్లి రెవెన్యూ అని చెప్పి మాకు తెలియకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దీనివల్ల మా రామన్నపేటకి అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా అంటే మాకు దాని నుంచి వచ్చే రెవెన్యూ ఇన్కమ్ ఏదైతే ఉందో అదంతా మేము కోల్పోతున్నాం. ఇది ఒక్కటి కాదు, ఇప్పుడు చూస్తే ఇప్పటికి ఒక 5-6 సార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. ఎప్పుడు వచ్చినా మేము సాల్వ్ చేస్తామంటున్నారు, చేయట్లేదు. మేము ఈసారి బలంగా ఊరందరం దాదాపు ఒక 500 మంది వచ్చినాం. మా డిమాండ్ ఏంటంటే మాకు ఇచ్చిన సర్వే నెంబర్లో మేము మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి, ఆ రెవెన్యూ హక్కు మాకే కావాలి, ఇన్కమ్ సోర్స్ మాకే కావాలి. సో వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ బెదిరింపులకు గురి చేయడం వల్ల ఏమవుతుందంటే రానున్న రోజుల్లో మా రామన్నపేట పర్మిషన్ తీసుకోవడానికి భయపడతారు. దీనివల్ల మేము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము కలెక్టర్ గారు ఫిర్యాదు చేసినాం. మాకు వాళ్ళు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.